అండి. బయట నుంచి చూసేవాళ్ళకంటే ఆయనకి ఏముందిరా 'మోహన్ బాబు' గారి అబ్బాయి ఇలా ఉంటది. బట్ కాకపోతే మనకి చిన్నతనం నుంచి కూడా ఒక స్టార్ హీరో కిడ్ అనేదాన్ని ఆ ఇమేజ్‌ని క్యారీ చేయడం అనే దాంట్లో ఏంటంటే తెలియకుండానే ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటది యాక్చువల్‌గా. ఎక్కడికెళ్ళినా కూడా ఇదే ఎదురవుతా ఉంటది కదా! హ్మ్. సో, మరి ఆ తెలియని ఆ బ్యాగేజ్‌ని ఎప్పుడన్నా మీరు క్యారీ చేసిన సందర్భాలంటే ఏం చెప్తారు సార్? స్కూల్లోనే అండి. స్కూల్‌లో ఇట్ స్కూల్లోనే విల్ బి ఎక్కువ. లాట్ ఆఫ్ బుల్లీయింగ్. హ్మ్. చాలా ర్యాగింగు ఇదంతా స్కూల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రి యాక్టర్ కిడ్‌కి దే గో త్రూ దట్ ఆ రోజుల్లో ఎక్కువ. యెస్. మేబీ ఈ రోజు తగ్గిందేమో ఈ రోజుల్లో అంత బుల్లీయింగ్. అప్పుడు హద్దుపద్దులు ఉండేది కాదు కదా! అప్పుడు. హ్మ్. సో, దట్ వాస్ ద ఓన్లీ టఫెస్ట్ పార్ట్ అప్పట్లో. అండ్ ఏదెళ్ళినా ఎక్కడికెళ్ళినా అంటే నీకంటూ ఒక గుర్తింపుకొచ్చేదానికి ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆ ఓవర్ షాడో నుంచి బయటికి రావడం అన్నమాట. యెస్. నాకు ఫస్ట్ నుంచి అందుకే దట్స్ వై ఐ వాస్ వెరీ కాన్షియస్ దట్ అందుకే నా ఫస్ట్ సినిమా నుంచి నేను ఏదో డిఫరెంట్‌గా చేయాలి. ఆహ్, జస్ట్ ఐ డిడ్ంట్ వాంట్ టు ఫాల్ ఇన్ దట్ ఓకే. సెట్ చేద్దాం అని పేరు వాడి ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద ఇది. హ్మ్. నేచురల్‌గా జరిగినప్పుడు జరగని అనేసి ఐ చేసుకుంటా. లెఫ్ట్ ఇట్ అండ్ నాకు నచ్చింది. ఎలాగ డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవాలి. అలా వచ్చింది. ఐ చోస్ అండ్ ఐ వెంట్ ఫార్వర్డ్. అంటే హీరో గారి అబ్బాయి వస్తున్న ఫీలింగ్ ఉండేదా? లేదంటే ఎలా ట్రీట్‌మెంట్ ఎలా ఉండేది మీకక్కడ? హ్మ్. ట్రీట్మెంట్ అంటే అదేం లేదు. ఫస్ట్ 2 డేస్ 2 డేస్ అలా ఉండేది. హ్మ్. నాకు అర్థమయ్యేది అందరూ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. కొంచెం షై ఉండేది. షై మీకు. ఫస్ట్‌లో ఉండేదండి. దాన్ని ఒక పాయింట్ తర్వాత ఒక నైన్త్ అలా వచ్చినప్పుడు ఆ! సిక్స్త్ వరకు పడాను. హ్మ్. సిక్స్త్ నుంచి టర్న్ అయ్యాను అనుకుంటాను. సిక్స్త్ నుంచి అపరిచితుడొచ్చాడు అప్పటి నుంచి. యెస్. 2.0 ఇప్పుడు రండ్రా. ఇప్పుడు రండ్రా. రివర్స్ ఆడుకోవడం మొదలుపెట్టాననమాట అప్పటి నుంచి. నెపోటిజం అనేది చాలా మంది అంటారు. బట్ కాకపోతే స్టార్ కిడ్ కింద ఉంటే ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుద్దేమో. బట్ మన టాలెంట్ అనేది అది ఉంటే తప్ప మనం ఎవరో నేరే కష్టపడి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో, హ్మ్. అలా వచ్చేవాళ్ళకేంటంటే, వాళ్ళు ప్రూవ్ చేస్తే సరిపోతుంది. హ్మ్. ఆన్ ద అదర్ సైడ్ మీరు ఆలోచిస్తే వాళ్ళొక హిట్ అవునవును. కొడితే, అవును. ఒక 2 హిట్‌లు కొడితే అయిపోతుంది. కానీ ఒక స్టార్ కిడ్ గాని, ఎవరైనా ఒక బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చేవాళ్ళన్నా 2 హిట్‌లు సరిపోవు. వాళ్ళ జీవితాంతం ఒక 4, 5, 10 హిట్‌లు కొట్టిన తర్వాత కూడా, అప్పుడు ఒక ఫ్లాప్ కొడితే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి కంపేర్ చేస్తారు వాళ్ళ ఆ! ఫాదర్‌తో. ఆ! సో, అంత పెద్ద ఫాదర్ అంత ఇదున్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు కంపేర్ ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా మీ ఫాదర్ అంత పెద్ద నువ్వు ఇంకా అవ్వాలి. ఎంకరేజ్‌మెంట్ ఈస్ వన్ థింగ్ గానీ, కాన్స్టెంట్ కంపారిజన్ ఈ ప్రపంచంలో ఒకలాగే సక్సెస్ కొడితే అది కాదు. సో, ఒకరిని చూపిచ్చి వాళ్ళకి అనిపియాలి ఎవరి ఇన్‌స్పిరేషన్ లైఫ్‌లో ఏమవ్వాలనుంది. హ్మ్. సో, మనం కాన్స్టెంట్‌గా దట్ ఈస్ అలవాటు మనకి. సో, దట్ ఈస్ ద ఇదండి ఫ్లిప్ సైడ్ మీరు చూస్తే. హ్మ్. ఫ్లిప్ సైడ్ ఇంకోటేంటంటే మనం బా చేసామనుకోండి, జీన్స్ రా అంటారు. అవును. అంతేగాని మన టాలెంట్ ఉండదు. బా అవునండి. చేయలేదనుకోండి, పేరు చెడగొట్టడానికి వచ్చాడురా అంతే. ఇలాంటివొస్తాయి గదా! అవును. సేమ్. ఏదొచ్చినా క్రెడిట్ ఎటు వెళ్ళిపోతూ ఉంటది 2 కొంచెం. వేరే విధంగా ఎళ్ళిపోతా అవును. ఉంటది. 100%. బట్ కాకపోతే ఏంటంటే మీరన్నారు జీవితాంతం హిట్‌లు కొట్టాలని. బట్ 'మనోజ్ 2.0' ఎప్పుడైతే వచ్చాడో మాకు అంటే ఇంకా ఆ పేరు వాడుకుని అనేదానికి పెద్దగా ఎవరు థాంక్ యూ అండి. చేయట్లేదు యాక్చువల్‌గా.